109వ దావీదు కీర్తన 8వ వచనములైన మాట్లాడుతున్నారు. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనును గాక, వేరు ఒకడు తీసుకొనును గాక. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్. కీర్తనకారుడు అంటున్నారు, దినములు కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, నీవు సరిగా ఉద్యోగం చేయకపోతే, నువ్వు సరిగా ప్రార్థన చేయకపోతే, నువ్వు సరిగా ఆ యొక్క దేవాలయానికి క్రమంగా రాకపోతే ఆయన అంటూ ఉన్నారు, నీ యొక్క ఉద్యోగం తీసేసి వేరే ఒకరికి ఇస్తాను. ఏమిటి ఉద్యోగము? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థన, దేవుడు నీకు ఇచ్చిన ఉపవాసము, దేవుడు నీకు ఇచ్చిన కన్నీటి ప్రార్థన, దేవుడు నీకు ఇచ్చిన పాటలు పాడే తలాంతులు, దేవాది దేవుడు నీకు ఇచ్చిన వాక్యము బోధించే తలాంతులు, దేవాది దేవుడు నీకు ఇచ్చిన ఆ సంఘ పరిచర్య చేసే ఆ తలాంతులను ఉపయోగించుకోకపోతే ఆయన అంటూ ఉన్నారు, నీ దినములో కొద్దిగా ఉన్నాయి. ఆ కొద్ది దినములో నీ తలాంతులను ఉపయోగించుకోకుండా సోమరి వల్ల ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నీ ఉద్యోగమును తీసివేసి వేరొకరికి ఇస్తాను. హల్లెలూయా. యూత్ పిల్లలకి పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇచ్చారు. వాక్యాన్ని చదవమడి మగ పిల్లలకి రాలేదు. నువ్వు రాకపోతే, ఆ తలాంతును ఉపయోగించుకోకపోతే ఆ తలాంతు వేరే ఒకరికి వెళ్ళిపోయింది, ఆ బిడ్డకి వెళ్ళిపోయింది, ఆ ఆశీర్వాదం వెళ్ళిపోయింది, ఆ దీవెన వెళ్ళిపోయింది. అదే ఆయన మాట్లాడుతున్నారు, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు చదువునిచ్చి, మంచి సంఘములో నిన్ను నిలబెట్టినప్పుడు నీ తలాంతులను ఎదట వారి కోసం నువ్వు ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. నీవు ఉపయోగించుకోకపోతే ఒక శ్రేష్టమైన వాడు నీ పక్కన ఉంటాడు, ఒకడు ఉన్నతమైన వాడు నీ పక్కన ఉంటాడు. వాడి తలాంతులు నమ్మకము కలిగి ఉంటాడు. ఆ నమ్మకము కలిగిన వాడికి నీ దగ్గర నుంచి తీసివేసి వాడి చేతులు దేవాంత దేవుడు పెట్టేస్తారు. అదే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నీ దినములు కొద్దిగా ఉన్నాయి కాబట్టి నీ ఉద్యోగమును వేరే ఒకరికి నేను ఇచ్చేస్తానని మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య స్వయముగా మాట్లాడారు. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 26వ వచనము చదవండి తల్లి. 19వ అధ్యాయం 20. అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. అంటే కలిగి ఉన్న వాడికి దేవాది దేవుడు ఇంకా ఎక్కువ ఇచ్చేస్తూ ఉన్నాడట. ఎలా ఇస్తూ ఉన్నాడంటే, లేని వాడి యొద్ద నుంచి తీసివేసి అది ఎవరికి ఇస్తూ ఉన్నాడంటే ఎక్కువ తలాంతులు గలవాడికి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించాలి. ఆయన మాట్లాడుతూ ఉన్నారు, కలిగిన వానికి నేను ఎక్కువగా ఇస్తాను. ఎక్కడి నుంచి ఇస్తాను తెలుసా? లేని వాని యొద్ద నుంచి తీసి నేను ఇస్తాను. అలాంటి లేని వాడి యొద్ద ఏముంటది? దేవుడే మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, అతను లేనివాడి దగ్గర ఏముంటది? వాక్యము నన్ను పట్టుకుంది. హల్లెలూయా. అసలు లేని వాని దగ్గర ఏముంటదయ్యా? ఏముంటది అతని దగ్గర? ఇతను లేని వాని దగ్గర నువ్వు లేదనే చెప్తూ ఉన్నావు కదా. నీ లేఖనము నిజమైనది కదా. నీ లేఖనము 7 మార్లు ఊదిన వెండి అంత పవిత్రమైనది కదా. ఏమి ఉంది లేని వాని దగ్గర? లేని వాని దగ్గర లేనిది తీసి అతనికి ఏమి ఇస్తామనంటే, లేని వాని దగ్గర ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఏమిటయ్యా అనంటే, ఒక్కసారి మనము చూద్దాం. 13వ వచనము చూద్దాం. తన దాసులను 10 మందిని పిలిచి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. 10 మందిని పిలిచి అంటూ ఉన్నారు, నా దగ్గర మీనా ఉన్నాయి. ఎన్ని మీనా అంటే ఏమిటో అక్కడ మనము చూద్దాం. ఫుట్నోట్లో చూడండి తల్లి. మీనా ఇంచుమించు 50 రూపాయలు కావచ్చును. హల్లెలూయా. అంటే 10 మందిని పిలిచాడు. 10 మందికి కూడా ఒక్కొక్క మీనాను ఇచ్చుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన దూరదేశం వెళ్ళిపోయారు. ఆ దూరదేశం ఆయన రాజ్యం ఏర్పాటు చేసుకుని మరలా ఈ యెరూషలేము పట్టణానికి వచ్చిన తర్వాత నేను ఎవరెవరికి ఇచ్చానో ప్రతి ఒక్కరిని పిలవనంటే ప్రతి ఒక్కరూ వచ్చారు. మొదటి వాడితో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యానంటే,
నేను నీకు ఒకటి ఇచ్చాను కదా, నువ్వు ఏమి చేసావనంటే మొదటి వాడు సమాధానం చెప్తున్నాడు, అయ్యా నువ్వు మొదట ఒకటి ఇచ్చావు, ఆ ఒకటి నేను 10 మేనాలుగా నేను అభివృద్ధి పరిచాను. హల్లెలూయా. దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు, 10 మేనాలు గలవాడిని అంటూ ఉన్నాడు, నువ్వు బల మంచి దాసుడా. హల్లెలూయా. నువ్వు ఒక్కదానిని 10 మేనాలుగా చేసావు కాబట్టి నువ్వు 10 పట్టణముల మీద నువ్వు అధికారిగా నువ్వు ఉంటావు. రెండవని పిలిచారు, 1 మేనాను 5 మేనాలుగా చేశాడు, వారిని కూడా అంటూ ఉన్నాడు, బల మంచి దాసుడా. ఈ ఒక్కదానిలో నువ్వు నమ్మకం ఉన్నావు కాబట్టి ఇదిగో ఈ 5 నువ్వు సంపాదించావు కాబట్టి 5 పట్టణముల మీద నువ్వు అధికారిగా నువ్వు ఉంటావు. మూడోవాడిని పిలిచాడు, మూడోవాడిని పిలిస్తే వాడు అంటూ ఉన్నాడు, వాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అయ్యా నువ్వు 1 మేనా ఇచ్చావు నాకు, నువ్వు ఎలాంటి వాడు అనంటే నువ్వు పెట్టిన దానిని ఎత్తువాడువు, నువ్వు విత్తిన దానిని కోయువాడువు అని మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నువ్వు కఠినవుడు అయ్యా, నాకు తెలుసు ఆ సంగతి, నువ్వు చాలా కఠినవుడవు. ఆ మేనాను పోగొట్టుకుంటే నన్ను కొడతావని, నన్ను తిడతావని, నన్ను ద్వేషిస్తావని, నరకంలో పడవేస్తావని చెప్పి నాకు తెలుసు కాబట్టి ఆ మేనాను జాగ్రత్తగా నేను ఏం చేశానంటే నా పైన ఉన్న రుమాలలో కట్టి గొయ్య తీసి గోతిలో నేను కప్పెట్టేశాను. ఇదిగో ఆ మేన కప్పెట్టింది తీశాను, నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నువ్వు వచ్చావు కాబట్టి ఆ రుమాలు విప్పి ఆ గోతిని తవ్వి ఇదిగో నీళ్ళలో ఉన్న ఈ మేన నీకు ఇస్తూ ఉన్నా. దేవాంతి దేవుడు అంటే నేను తీర్పును వెలువడి చేశాను. ఎవరు ఉన్నారు అక్కడ? ఉన్నారో 10 మేనాలు గలవాడు ఉన్నాడు. హల్లెలూయా. 10 మేనాలు గలవాడిని పిలిచి అంటూ ఉన్నాడు, ఇతని దగ్గరది నువ్వు తీసేసుకో. హల్లెలూయా. అందరూ అంటున్నారు, అదేంటయ్యా, అదే న్యాయం, అలా మాట్లాడుతున్నావేంటి అనంటే 26వ వచనములైన మాట్లాడుతున్నారు, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి అతనికి ఉన్నది తీసివేయబడును. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు తలాంతుని ఇచ్చాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు స్పష్టంగా మాట్లాడగలిగే నోరునిచ్చాడు, నువ్వు ప్రార్థన చేయగలిగే ఆత్మనిచ్చాడు, నీకు 2 చేతులు ఎత్తగలిగే చేతులనిచ్చాడు, మోకరించడానికి నీకు కాళ్ళనిచ్చాడు. తలాంతుని ఏం చేస్తూ ఉన్నావు? తలాంతుని ఏం చేస్తూ ఉన్నావు? గొయ్యి తీసి గోతులో కప్పెడుతూ ఉన్నావేమో. ఆ తలాంతులు నువ్వు ఎక్కడ పెట్టాలో తెలుసా? షావుకారుల దగ్గర నువ్వు పెట్టి ఆ 1 తలాంతును నువ్వు అభివృద్ధి పరిచి 1 దానిని 5గా 5 దాన్ని 10గా నువ్వు చూపించా. ఎవరయ్యానంటే యెరూషలేము పట్టణమునకు గొర్రె పిల్ల అయిన యేసయ్య ఈ భూమి మీదకు వచ్చారు. వచ్చి నీకు ఏమి ఇచ్చారనంటే నీకు రక్షణనిచ్చారు, నీకు ఆత్మనిచ్చారు, ఆత్మ ద్వారా ఫలింపచేసే వరములను ఫలములను ఆయన నీకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన 2వసారి యెరూషలేములోకి రాబోతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? లెక్క చూడడానికి. నీకు ఏదైతే తలాంతులను ఇచ్చాడో, ఎన్ని మేళాలను ఇచ్చాడో ఆ మేళాలను కొలవడానికి, ఆ మేళను అభివృద్ధి పరిచయం లేదా తెలుసుకోవడానికి 2వసారి మధ్యకాశానికి ఆయన రాబోతూ ఉన్నాడు. నువ్వు 1 తలాంతులతో ఉంటే లెక్కనము సెలవిస్తూ ఉంది. 27వ వచనము చదవండి తల్లి. ఆయన మాట్లాడుతున్నా, మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులకు ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఎవరినయ్యానంటే ఒకప్పుడు మంచి దాసుడుగా ఉన్నాడు, 1 తలాంతుగా ఇచ్చాడు కాబట్టి అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, అతని జీవితంలో మేలు లేదు. ఆ 1 తలాంతులను సరిపెట్టుకుంటూ ఉన్నాడు కాబట్టి వానిని తీసుకువచ్చి శత్రువులకు అప్పచెప్పి అతనిని సంహరించమని చెప్తూ ఉన్నాడు. ఈరోజు లేఖనం నీకు సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు నీకు రక్షణనిచ్చాడు. నీ బిడ్డలను రక్షించుకున్నావా? ఈరోజు నీకు రక్షణనిచ్చాడు. నీ భర్తను రక్షించుకున్నావా? నీకు దేవుడు రక్షణ ఇచ్చాడు. నీ రక్త సంబంధంలో రక్షించుకున్నావా? లక్ష్మి గారు వచ్చారా? లక్ష్మి తల్లి వచ్చిందా? కుండ లక్ష్మి గారు వచ్చారా? దేవుడు అమ్మగారిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ఎవరు ఆ ఝాన్సీ గారిని 3 కూటాలకు తీసుకువస్తారని చేతులెత్తితే ఎవ్వరూ చేతులెత్తలేదు. అక్కడ
నేను మనసులో అనుకున్నాను, ఆమె కోసం నేను ప్రార్థన చేస్తాను, అవసరమైతే వారి ఇంటికి వెళ్ళి 3 రోజులు అక్కడ నేను కూర్చోబెడతానని నేను దేవుని దగ్గర వాగ్దానం తీసుకున్నాను. హల్లెలూయా. అంటే నీకు ఇచ్చిన తలాంతులు నువ్వేమి చేస్తూ ఉన్నావు? పరిశుద్ధ ఆత్మదేవుడు యాజకుల నుండి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు యాజకుల నుండి మాట్లాడుతున్నావు. నీకు చేతనవును, నీకు వచ్చు ఆ విశ్వాసమైన మాటలు చెప్పి ఆమెను సంఘానికి నడిపించాలి, ఆమెను రక్షణలోనికి నడిపించాలి, ఆమెను ఆత్మలోనికి నడిపించాలి, ఆమెను పరలోక రాజ్యంలో నడిపించాలని నీకు తెలుసు. కానీ నువ్వేమి చేస్తున్నావో తెలుసా? నా రక్షణ నాదే, నా ఆత్మ నాదే, ఆ ఒక్కటే గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది అనుకుంటూ ఉన్నావు. యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు ఫలించే అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. ఫలించని ప్రతి తీగ వేరు చేయబడి పోగు చేసి అగ్నిలో కాల్చివేస్తా. అదే ఆయన ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడు. నీకిచ్చిన తలాంతును ఉపయోగించుకుంటూ ఉన్నావా? నీకు ప్రార్థన చేయడం తెలుసు, కన్నీరు కాల్చడం తెలుసు, ఉపవాసం ఉండడం తెలుసు. నీ భర్తను రక్షించుకోగలుగుతున్నావా? నీ పిల్లలను సంఘానికి నడిపించుకోగలుగుతున్నావా? నువ్వు అనుకుంటూ ఉన్నావు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకుంటూ ఉన్నావు. యేసయ్య స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీకిచ్చిన తలాంతును అభివృద్ధి పరచుకోకపోతే, నీకిచ్చిన తలాంతులను ఆశీర్వాదకరంగా సంఘంలో ఉన్న షావుకారు అయిన యాజకులు చెంత నువ్వు సంఘంలో పెట్టకపోతే, ఆయన అంటూ ఉన్నాడు, నీ కోసము ఒక పోగు ఉంది. ఏ పోగు? ఏ గుంపు? ఆయనలో నాటబడలేని గుంపు ఒకటే ఉంది. ఆ యొక్క గుంపు ఒకటి ఉంది. ఈ యొక్క తీగలన్నిటిని, ఫలించిన తీగలన్నిటిని కూడా ఒక పోగులో పెట్టి ఆ పోగికి ఆయన అగ్గిపెట్టేస్తాడు. అదే మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు రక్షణ పొందేస్తే సరిపోతుంది అనుకుంటూ ఉన్నావు. ఓ తల్లి, ఓ చెల్లి, నీకు దేవుడు సమయం ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ యెరూషలేము పట్టణమునకు వచ్చి పంచాడు, మరలా యెరూషలేము పట్టణంకు ఆయన రాబోతూ ఉన్నాడు 2వ రాకడలో. హల్లెలూయా. అప్పుడు నీ తలాంతులను ఆయన లెక్క చూసే దేవుడు. హల్లెలూయా. ఎందుకు? ఇతను మంచి దాసుడుగా ఉన్నాడు, కానీ చివరకు వచ్చేటప్పటికి 2వ రాకడలో యేసయ్య వచ్చేటప్పటికి చెడ్డదాసుగా మారిపోయాడు. కారణం ఏమిటంటే, ఒకటి, ఆయనలో విశ్వాసము లేదు. రెండవదిగా అతని నోటి మాటను బట్టి అతను పాడు చేసుకున్నాడు. మూడవదిగా చెడ్డ దాసుడని మాట్లాడుతున్నాడు. అంటే మంచి కార్యములు చేయడానికి అతను మనసు లేదు, కానీ చెడు కార్యములు చేయడానికి అతనుకు మనసున్నది. నాలుగవదిగా అంటూ ఉన్నాడు, తీర్పు వెలువడిపోయింది అతని దృష్టిలో. ఏమిటి తీర్పు అనంటే, ఇతని దగ్గర నుంచి తీసివేసి కలిగిన ఉన్నవాడికి ఇచ్చి ఇతను పట్టుకొని నరకములోనికి తోసేయి. ఈ 4 విషయాల ద్వారా మనతో మాట్లాడును గాక. వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ఈరోజు యాజకులు ఏ విధంగా బోధిస్తూ ఉన్నారనంటే, నువ్వు రక్షణ పొందితే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అది తప్పు, అది తప్పు. అంతం వరకు కాపాడుకుంటూ నీకు ఇచ్చిన తలాంతులను 10 మందికి ఉపయోగించుకుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు వెళ్తావు. లేకపోతే రక్షింపబడి కూడా నీ తలాంతును రుమాల్లో కట్టి నువ్వు భద్రము చేసుకుంటే ఆయన వచ్చేసరికి ఆయన నిన్ను నరకాగ్నిలోనికి అప్పగించే దేవుడు. అంటే ఇతను ఏమి కలిగి ఉన్నాడంటే, అపనమ్మకము కలిగి ఉన్నాడు. ఏ విధముగా అపనమ్మకము కలిగి ఉన్నాడంటే, 10 తలాంతులు గల వానితో, ఒక 5 తలాంతులు గల వానితో ఆయన మాట్లాడుతున్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్దిలోనే నువ్వు నమ్మకము కలిగి ఉన్నావు కాబట్టి ఇదిగో నువ్వు 10 పట్టణముల మీద నువ్వు అధికారిగా నేను నియమిస్తూ ఉన్నాను. అంటే ఈ 1 తలాంతులు గల వాడి దగ్గర ఏమీ లేదయ్యానంటే, దేవుని మాట యందు నమ్మిక లేదు. దేవుని మాట యందు నమ్మిక లేదు. దేవాది దేవుని దగ్గరికి వచ్చాడు, ఆయన ఇచ్చిన తలాంతులను చేతితో తీసుకున్నాడు, కానీ ఆయన వాక్యము మీద నమ్మకము లేదు. ఈరోజు మనం సంఘానికి వస్తున్నాం, వాక్యము వింటూ ఉన్నాము, కానీ దాని ప్రకారంగా నడవడానికి నీకు నమ్మకం లేదు. ఈరోజు నమ్మకం అనేది ఆయన వాక్యము మీద ఉండాలి, ఆయన ఆత్మ మీద ఉండాలి. ఆయన విశ్వాసము గల మాటలు కాబట్టి, జీవము గల మాటలు కాబట్టి ఆ వాక్యము మీద నీవు విశ్వసించాలి. ఇతను మొదట విశ్వసించాడు, కానీ తర్వాత రాను రాను అవిశ్వాసములోనికి వెళ్ళిపోయాడు. యేసయ్య వస్తాడా, అడుగుతాడా, చూద్దాంలే, చేద్దాంలే సమర్థించుకుంటూ అతను కాలము గడిపేస్తూ ఉన్నాడు. రానే యేసయ్య వచ్చాడు, తలాంతుల కోసము అడగడము జరిగింది. ఇతనిలో ఏమీ లేదయ్యా మొదట అంటే
అపనమ్మకము కలిగి ఉన్నాడు. ఎందుకు అపనమ్మకము కలిగి ఉన్నాడంటే లేఖనము సెలవిస్తుంది, క్రీస్తు కోసము వినడం వల్ల నీలో విశ్వాసము కలుగుతుంది. మరి ఇతను క్రీస్తు మాటలు విన్నాడు, క్రీస్తు దగ్గరికి వచ్చాడు, విశ్వాసము కలిగి ఉన్నాడు. కానీ రాను రాను లోకములోనికి వెళ్ళిపోయాడు, లోక మాటలకు వింటూ ఉన్నాడు, లోక ఆచారాలకు వెళ్ళిపోయాడు, మూఢ నమ్మకములకు వెళ్ళిపోయాడు. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మనుష్యుల మీద, దేవుని యందు మాటల యందు విశ్వాసం ఉంచకుండా మనుష్యుల మాట యందు, దేవుని యొక్క పద్ధతుల మీద, దేవుని యొక్క కార్యముల మీద, ఆ యొక్క దేవుని యొక్క మంచి విషయముల మీద ఆయన విశ్వాసం ఉంచకుండా లోక ఆచారాల మీద నమ్మకం ఉంచుకుంటూ ఉన్నారు. ఈరోజు దేని మీద నువ్వు నమ్మకం ఉంచుకుంటూ ఉన్నావు? వాక్యము వింటూ ఉన్నావు, వాక్యం మీద నువ్వు నమ్మకం ఉంచగలుగుతూ ఉన్నావా తల్లి? ఈరోజు ఎందుకు అవిశ్వాసం వస్తుందని అంటే, నువ్వు క్రీస్తు కోసం వింటూ ఉంటే నీలో విశ్వాసము పెరుగుతుంది. నువ్వు క్రీస్తు కోసము వినకుండా చెవిని పక్కన పెట్టి మంద చెవులు కలిగి ఉండి నువ్వు లోకము మనుషులు లోక మాటలు వింటే నీలో అవిశ్వాసము కలుగుతుంది. అదే కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనం చదవండి తల్లి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధ ఆత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించిన. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఈరోజు సంఘాలలో అవిశ్వాసము పెరిగిపోతుంది? ఎందుకు ఈరోజు కుటుంబాల అవిశ్వాసము పెరిగిపోతుందంటే లేఖనము సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, నేను తీయని మాటలు మాట్లాడము లేదు, షుగర్ కోటింగ్లు మాటలు నేను మాట్లాడడం లేదు, బిలాము బోధించే మాటలు నేను అబద్ధమైన బోధలు మాట్లాడడం లేదు. కానీ నేను ఏ విధముగా మాట్లాడుతున్నానంటే శక్తి గల మాటలు మాట్లాడుతున్నాను, విశ్వాసం గల మాటలు మాట్లాడుతున్నాను, పరిశుద్ధ ఆత్మ యందు ఉండి ఆ పరిశుద్ధ ఆత్మ మాటలు నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. మనుషులు మాటలు నేను మాట్లాడడం లేదు. ఈరోజు ఎవరి మాటలు వింటూ ఉన్నావు? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు నీతో, యాజకులతో ఉండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉండి మాట్లాడుతున్నారు. నువ్వు ఈ శక్తి గల మాటలు, ఈ విశ్వాసము గల మాటలు, ఈ క్రీస్తు కోసం మాటలు వింటూ ఉన్నావా? లేదా నీ ఇరుగు పొరుగు వారు రక్షింపబడలేని మాటలు నువ్వు వింటూ ఉన్నావా తల్లి? ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనుషులు మాటలు నమ్మక నువ్వు విశ్వాసము గల మాటలే నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. నువ్వు దేనిని నమ్ముతున్నావు? ఇతని యొక్క ఈ చెడ్డ దాసుడిలో ఒక తలాంతులు గలవాడు చెడిపోవడానికి గల కారణము, పడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యందు విశ్వసించలేదు, కానీ మనుషుల యందు ఇతను విశ్వసిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరి యందు విశ్వసిస్తూ ఉన్నావు? నీకేది ముఖ్యం అనుకుంటూ ఉన్నావు? దేవుడు మాటలు ముఖ్యం అనుకుంటూ ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుని శక్తి ముఖ్యం అనుకుంటూ ఉన్నావా? లేదా నీ ఇరుగు పొరుగు వారు రక్షింపబడలేని మనుషులు చెబుతూ ఉన్నారే, ఆ మాటలు నువ్వు ముఖ్యం అనుకుంటూ ఉన్నావా తల్లి? యోహాను సువార్త, ఎందుకు విశ్వాసము గల మాటలు నీలో ఉండాలి అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనము. తల్లి క్షమించండి. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా. అంటే నీలో వాక్యం అనేది ఉంటే, నీలో విశ్వాసం అనేది ఉంటే, ఆయన ఎందుకు విశ్వాసమును కోరుచున్నాడంటే ఆయన నీవు ఏకమైపోతావు. హల్లెలూయా. నా యందు వారు అంటే ఈయన విశ్వాసమైన మాటలు నీలో ఉంటే నీవు యేసయ్య, నీవు పరిశుద్ధాత్మ దేవుడు, నీవు తండ్రి ఏం చేస్తారు తెలుసా? ఏకమయ్యేలాగున నీలో విశ్వాసాన్ని ఆయన పుట్టిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ చెడ్డదాసుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మొదట యేసయ్య మాటలు యందు విశ్వసించి ఆ యొక్క మేనాను తీసుకున్నాడు. రాను రాను మనుషుల యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఆయన ఆ చెడ్డదాసుడు ఏకమై లేదు, వేరుగా అయిపోయారు తల్లి.
ఈరోజు వాక్యమందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆయనలో ఏకమైపోతావు, ఆయన స్వరూపములోనికి చేర్చబడతావు, ఆ విశ్వాసములోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఆ చిన్న యేసయ్యగా, ఆ బాల యేసయ్యగా ఆయన రూపాంతరములోనికి నువ్వు చెందుతావు. హల్లెలూయా. నువ్వు ఇంకా రూపాంతరము చెందటం లేదు అని అంటే, నీ నోటి మాటలు నీ దగ్గరే ఉన్నాయనంటే, నీ క్రియలు చెడ్డ క్రియలు నీ దగ్గరే ఉన్నాయనంటే, నీలో ఏమి ఉన్నది తెలుసా? అవిశ్వాసం అనేది ఏలుబడి చేస్తుంది. ఎందుకు అవిశ్వాసం ఏలుబడి చేస్తుందంటే, క్రీస్తు కోసము వింటే నీలో విశ్వాసము, మనుషుల మాటలు వింటే నీలో అవిశ్వాసం ఏర్పడుతుంది. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? ఇక్కడే ఈ ఒక మేనా గలవాడు, ఈ చెడ్డదాసుడు యేసయ్య వచ్చేసరికి ఏ విధముగా ఉన్నాడు తెలుసా? సిగ్గుపడుతూ ఉన్నాడు, తలదించుకొని ఉంటూ ఉన్నాడు. యేసయ్య అంటూ ఉన్నాడు, ఆ ఇద్దరిని మంచి దాసుడా, బలానమ్మకమైన మంచి దాసుడా ఉంటే వారు పొంగిపోయి యేసయ్యను చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ ఒక్కడు మాత్రం సిగ్గుతో తలదించుకొనే ఉంటూ ఉన్నాడు. కారణం ఏమిటా తెలుసా? నువ్వు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డావు. ఆ విశ్వాసం అంతము వరకు ఉంటే విశ్వాసములముగా జీవిస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అంతము వరకు సహించుకున్నవాడే రక్షింపబడను. ఏ విధముగా నువ్వు రక్షింపబడవు అంటే, విశ్వాసము ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. హల్లెలూయా. ఆ విశ్వాసము నీలో ఉంటే ఆ రక్షణ అంతము వరకు నువ్వు కాపాడుకుంటావు. అందుకే రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఆయన అంటూ ఉన్నారు, ఈ భూమి మీద ఒక్క విశ్వాసినైనా కనుగొందునా. ఈరోజు ఆ విశ్వాసము నీకుందా? ఆ విశ్వాసాన్ని చూసే దేవుడు ఆయన లెక్క అడిగే దేవుడు విశ్వాసమును చూసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇతను సిగ్గుపడిపోతూ ఉన్నాడు. యేసయ్య మాట్లాడుతున్నాడు, ఓ చెడ్డదాసుడా, నువ్వు చెడు కార్యములో నువ్వు చేస్తూ ఉన్నావు, నువ్వు సోమరితనాన్ని కలిగి ఉన్నావు. ఒక్కొక్క మాట దేవుడు మాట్లాడుతూ ఉంటే సిగ్గుతో తల దించుకుంటూ ఉన్నాడు. ఎందుకు సిగ్గుతో తల దించుకుంటారు అయ్యానంటే, రోమాపత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు ఎవడైనను సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎన్నడూనూ సిగ్గుపడడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రార్థనకు జవాబు రావడం లేదు, సిగ్గు. వాక్యం చదువుతున్నావు, వాక్య ప్రకారంగా నువ్వు జీవించలేకపోతున్నావు, సిగ్గు. సాతానుడు ఏమి చేస్తాడో తెలుసా? నీ దిగంబరత్వాన్ని చూసి, నీ యొక్క పాపమును చూసి ఆయన పక్క నుండి చప్పట్లు కొట్టుకొని నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన సంతోషపడేవాడు. నీలో అవిశ్వాసము పెరిగిపోతే సాతానుడు నిన్ను చూసి నవ్వుకుంటాడు. రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడు. నువ్వు తల దించుకునే స్థితిలో ఉండకూడదు, తల ఎత్తుకుని ఆయనతో పాటు మధ్యాకాశానికి వెళ్ళిపోయే స్థితిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటి ఇతను తల దించుకోవడానికి, సిగ్గుపడడానికి గల కారణం ఏమిటంటే, ఆయనలో విశ్వాసము లేదు కాబట్టి. ఈరోజు నీలో విశ్వాసం ఉందా? శరీరక సంబంధించిన విషయాల్లో విశ్వాసం ఉంచుతున్నావు, ఆత్మ సంబంధమైన విషయంలో విశ్వాసం ఉంచుతున్నావా? ఆ లేఖనము సెలవిస్తుంది, మీరు పై ఉన్న వాటినే మొదట మీరు వెదకండి. ఈరోజు విశ్వాసం ఉంచుతున్నావు. జ్వరం వస్తే తగ్గిపోతుంది అయ్యగారు ప్రార్థన చేస్తే, కడుపు నొప్పి వస్తే తగ్గిపోతుంది అయ్యగారు ప్రార్థన చేస్తే, దయ్యాలు వచ్చి పడుతున్నావు అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది. ఈ శారీరక సంబంధించిన విషయాల మీద నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు, కానీ దేవాతి దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల మీద నువ్వు విశ్వాసము ఉంచుతున్నావు. ఆయన నీకు విలువైనది ఇచ్చాడు, మేనాన్ని ఇచ్చాడు, ఆయన నీకు విలువైనది ఇచ్చాడు, తలాంతుని ఇచ్చాడు, ఆయన నీకు విలువైన ప్రార్థనని ఇచ్చాడు, విలువైన వాక్యాన్ని ఇచ్చాడు, విలువైన ఆత్మని ఇచ్చాడు, విలువైన సంఘంలో పరిచర్య చేసే ఆ యొక్క తలాంతుని ఇచ్చాడు. దాని మీద నువ్వు ఉంచుతున్నావా? అందుకే ఆయన అంటూ ఉన్నారు, పైనున్న వాటిని మొదట మీరు వెదకండి. వీడు వెదకలేదు, భూలోకి సంబంధించిన వెతుకుతున్నాడు. అందుకే గొయ్య తీసి భూమిలో పాతి పెట్టాడు. ఈరోజు నువ్వు పాతి పెడుతూ ఉన్నావు నీకు ఇచ్చిన తలాంతులను. ఈరోజు జాగ్రత్త, నీలో అవిశ్వాసం వస్తుంది,
జాగ్రత్త. రెండవదిగా ఎందుకు ఇతను సిగ్గుపడడం జరిగింది అని అంటే లేఖనము సెలవిస్తుంది. లోకాసువార్త 19వ అధ్యాయము 21-22 వచనములు చదవండి తల్లి, జాగ్రత్తగా విన్న వాక్యాన్ని. మరి ఒకడు వచ్చి అయ్యా, ఇదిగో నీ మీన, నీవు పెట్టని దానిని వెత్తుకొని వాడవును, వెత్తని దానిని కోయి వాడవును నైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితినని చెప్పెను. అందుకతడు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చెదను. హల్లెలూయా. రెండవదిగా ఇతను నోటి మాట సరిలే. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది. హల్లెలూయా. ఈరోజు నీ నోరు ఎలా ఉంది? ఈరోజు నా నోరు ఎలా ఉంది? ఎదట వ్యక్తుల్ని తీర్పు తీర్చేస్తూ ఉన్నాం, ఎదట పిల్లల కోసం తీర్పు తీర్చేస్తూ ఉన్నాం, ఎదట సంఘాల కోసం తీర్పు చేస్తూ ఉన్నాం, యాజకురాల కోసం తీర్పు తీర్చేస్తూ ఉన్నాం. ఈయన మాట్లాడుతూ ఉన్నారు, ఇతను ఆ యొక్క అగ్నిలోనికి చెడ్డ దాసుడిగా వెళ్ళిపోవడానికి గల కారణము మొదటిది అవిశ్వాసములో ఉన్నాడు. రెండవదిగా ఇతని నోరు సరిగా లేదు. ఈరోజు రక్షింపబడిన నోరు ఏ విధముగా ఉండాలి? రక్షింపబడిన కుటుంబము ఏ విధముగా ఉండాలి? రక్షింపబడిన విశ్వాసి నోరు ఏ విధముగా ఉండాలి అని అంటే నీవు కృతజ్ఞత వచనములే నీవు పలకాలి, నువ్వు స్తుతులే చెల్లించాలి, నువ్వు ఆరాధనే చెయ్యాలి, నువ్వు వాక్యమునే చదవాలి, ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడాలి. కానీ పోకిరి మాటలు మాట్లాడడానికి వీలులేదు, అబద్ధములు మాటలు మాట్లాడడానికి వీలులేదు, కపటమైన మాటలు మాట్లాడడానికి వీలులేదు, మనిషి దగ్గర మనిషి మాటలు మాట్లాడడానికి వీలులేదు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మాటలు మాట్లాడడానికి వీలులే. ఈరోజు ఎటువంటి మాటలు నీలో ఉంటూ ఉన్నాయి? నీ నోటి మాటను బట్టే రెండవదిగా తీర్పు వెలువడుతుంది తల్లి. ఎందుకు తీర్పు వెలువడింది? మొదట అవిశ్వాసమును బట్టి తీర్పు వెలువడింది, రెండవదిగా అతని నోటి మాటను బట్టి తీర్పు వెలువడింది. ఈరోజు మనిషి లేని దగ్గర ఇంకొక మనిషి కోసం నువ్వెందుకు మాట్లాడుకుంటూ ఉన్నావు? అక్కడ దేవుడు లేడనుకుంటూ ఉన్నావా? ఏ చెట్టో ఏ గోడ ఉంటుంది, అది నోరు విప్పి నీ కోసం సాక్ష్యం పలుకుద్ది. ఆ సంగతి నీకు నాకు తెలియడం లేదు. ఈరోజు ఎవరు లేరనుకుంటూ ఉన్నావు. మూడవ వ్యక్తి కోసం మాట్లాడే అధికారము నీకు అక్కడది, మూడవ వ్యక్తి కోసం తీర్పు తీర్చే అధికారము నీకు అక్కడది. ఇతను ఎవరిని దూషిస్తున్నాడో తెలుసా? దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. ఏమనంటే నీవు ఎలాంటి వాడవో తెలుసా? పెట్టున దానిని ఎత్తు వాడవను, విత్తున దానిని కోయి వాడవను, కఠినవుడవని నాకు తెలుసుండి ఎందుకు మాట్లాడుతున్నావు ఈ మధ్యకాల సమయంలో? తెలుసుండి ఎందుకు అబద్ధమైన మాటలు మాట్లాడుతున్నావు? తెలుసుండి ఎందుకు కపటమైన మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు తెలిసి సంఘములో ఉన్న సభ్యులను దూషించగలుగుతున్నావు? ఈరోజు ఎవరిని దూషిస్తున్నావో తెలుసా? దేవాది దేవుని దూషిస్తున్నావు. ఇతను మాట్లాడుతున్నాడు, మొట్టమొదటి మాట్లాడుతున్నాడు, నువ్వు పెట్టున దానిని ఎత్తువాడువని నాకు తెలుసు. ఏమి పెట్టాడు నీకు ఆయన? ఏమి అడుగుతున్నాడు? నీకు చేతిలో పెట్టింది మేనాను పెట్టాడు. మేనాను పెట్టిన వాడికి అడిగే అధికారము ఆయనకు ఉంది. హల్లెలూయా. తెలుసు, ఇతనికి తెలిసి ఉండి కూడా ఏమి చేస్తున్నాడు? దేవుని దూషిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాం. ఎందుకు తెలుసా? దేవుడు నాకు ఏమి చేశాడు, ఏమి చేయాలి? కుటుంబాన్ని నీకు ఇచ్చాడు, మంచి భర్తను ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు. చేత కాక నువ్వు ఫలించడం లేదు, చేత కాక నువ్వు చెడు మార్గాలు పడుతున్నావు, చేత కాక నీకు దేవుని దూషిస్తున్నావు, చేత కాక నీకు యాజకులను దూషిస్తున్నావు, చేత కాక నీకు ప్రాణము పెట్టిన యేసయ్య ముఖం మీద ఉమ్ము వేస్తూ ఉన్నావు. ఈరోజు ఏమి మాట్లాడుతున్నాం? దేవుడుంటే నా కుమారుని రక్షించడు కాబట్టే ఇంతకాలము నువ్వు నేను భూమి మీద ఉన్నా. ఎప్పుడో నువ్వు పోవాలి. మొదటి కరోనా పోవాలి, రెండో కరోనాలో పోవాలి, ఎన్నో అనారోగ్యముల నుంచి దేవుడు నిన్ను లావనెత్తాడో అది మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు నాకు ఏమి చేశాడు? ఏమి చేయాలి? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని నీలో పెట్టాడు. ఆరోగ్యం కోసం లెక్క అడిగే దేవుడు నీకు ప్రాణమును పెట్టాడు, ప్రాణము కోసం లెక్క అడిగే దేవుడు నీకు జీవాన్ని పెట్టాడు, జీవం కోసం లెక్క అడిగే దేవుడు నీకు సమయాన్ని పెట్టాడు. ఆ సమయం కోసం లెక్క అడిగే దేవుడైనా అడగడానికి
ఆయనకు అర్హత ఉంది. హల్లెలూయా. ఈరోజు నీ ప్రాణము దేనికోసం ఉపయోగిస్తూ ఉన్నావు? ఈ మధ్యకాలం వాక్యము వినవా సంగమా, చెల్లి, ఒక అక్క, ఒక అమ్మలారా, నీకు ఇచ్చిన సమయమును దేనికోసం నువ్వు ఉపయోగించుకుంటున్నావు? నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని దేనికోసం ఉపయోగించుకుంటున్నావు? ఇతను ఉపయోగించుకోలేకుండా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. నీకు ఆయన ప్రాణమును పెట్టాడు, నీకు ఆయన జీవాన్ని పెట్టాడు, నీకు ఆయన స్వరూపంలో రూపాన్ని ఇచ్చాడు. ఆయన ఆ రూపము కోసము దేనికి ఉపయోగించుకుంటూ ఉన్నావు? ఎతట వారిని మోసము చేయడానిక, ఎతట వారిని మభ్య పెట్టడానిక నీ నోరును ఉపయోగించుకుంటున్నావు? ఎతట వారిని పడగొట్టి నీ వలలో, నీ అందంలో పడగొట్టి వారిని వైపు లాక్కొనించుకోవడానిక నీవు టాలెంట్ను ఉపయోగించుకుంటూ ఉన్నావు తల్లి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పెట్టాడు కాబట్టి ఆయన అడిగే దేవుడు తల్లి. రెండవదిగా మాట్లాడుతూ ఉన్నాడు, విత్తువాడును కోయువాడు అని నాకు తెలుసు. ఏమి విత్తుతున్నాడు? ఈరోజు సంఘములో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ వాక్యాన్ని నాతో సహా విత్తుతూ ఉన్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని విత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే రక్షింపబడ్డావో ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? విత్తుకుంటూ 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 ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. రెండవదిగా ఏమి విత్తుతున్నాడు తెలుసా? పరిశుద్ధ ఆత్మను విత్తుతున్నాడు సంఘములో. హల్లెలూయా. విత్తే దానిని ఆయన కోసే దేవుడు తల్లి. ఈరోజు వాక్యాన్ని విత్తుతూ ఉంటే 100 ఫలించేవారు కొంతమంది, 60 ఫలించేవారు కొంతమంది, తర్వాత 30 ఫలించేవారు కొంతమంది, కొంతమంది ఫలించలేని వారు కొంతమంది. వాక్యాన్ని విత్తుతున్నాడు సంఘములో. ఫలించగలుగుతూ ఉన్నావా? రెండవదిగా పరిశుద్ధ ఆత్మదేవుడు అందరికీ శక్తిని ఇస్తూ ఉన్నాడు. శక్తిని విత్తుతున్నాడు. ఆ శక్తిని నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఆయన లెక్క అడిగే దేవుడు. ఆయన విత్తే విత్తనము కోసము ఫలించే వరకు ఫలాలను ఆయన చూసే దేవుడు తల్లి. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆయన విత్తాడు కాబట్టి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. ఫలాలు లేవు. దేవాతి దేవుడు అంటేనంటూ ఉన్నాడు, నువ్వు శపింపబడదు కాక. ఈరోజు లెక్క అడిగే దేవుడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, సంఘానికి వస్తున్నాను, వెళ్ళిపోతూ ఉన్నాను, అయ్యగారు అమ్మగారు మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు, నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఆయన విత్తే దేవుడు, కోసే దేవుడు, పెట్టే దేవుడు, అడిగే దేవుడు. హల్లెలూయా. ఆ మేనా, ఒక్క మేనా గలవాడు అడుగుతూ ఉన్నాడు, ఏమి చేసావు? నీకు ఇచ్చిన మేనా ఏమి చేసావు? నీకు పాటలు పాడే యోగ్యతనిచ్చాను. ఏమి చేసావు? వాక్యాన్ని చదివే యోగ్యతనిచ్చాను. ఏమి చేసావు? ఉపవాసము ప్రార్థన చేసే యోగ్యతనిచ్చాను. ఏమి చేసావు? కన్నీరు కార్చే యోగ్యత నీకు ఇచ్చాను. ఏమి చేసావు? పరిచర్య చేసే యోగ్యత నీకు ఇచ్చాను. ఏమి చేసావు అని అడిగే దేవుడు తల్లి. హల్లెలూయా. ఈరోజు లెక్క చెప్పగలవా? ఈరోజు లెక్క చెప్పగలవా తల్లి? మూడవది అంటూ ఉన్నాడు, కఠినుడు కూడా నాకు తెలుసు. కఠినుడు అంట యేసయ్య. కఠినుడా? యేసయ్య నీకోసము ప్రాణం పెట్టాడు, నీకోసము ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు, నీకోసము పిడిగుద్దులు ఆయన గుద్దించుకున్నాడు తల్లి, నీకోసము పక్కలో బల్లెపు పోటు పొడిపించుకున్నాడు, నీకోసం నీ చెడు తలంపుల వల్ల ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నీ చేతులు ఆ యొక్క అపవిత్రమైనవి చెప్పి చేతుల్లో మేకులు కొట్టించుకుని నీకోసము ప్రాణం పెట్టాడైనా. అలాంటి వాడు నువ్వు నేను అంటుకుంటున్నాం. అతను కఠినుడు. ఈరోజు యాజకులు మాట్లాడుతున్నారు, ఎందుకు సంఘములకు రావడం లేదు? ఎందుకు నీ తలాంతును ఉపయోగించుకోవడం లేదు? ఎందుకు పరిచర్య చేయడానికి రావడం లేదు? ఎందుకు ఉపవాస ప్రార్థనలకు రావడం లేదు? ఎందుకు బహిరంగ సభలకు రావడం లేదు? ఎందుకు కన్నీరు కార్చడం లేదు? ఎందుకు నీ భర్తను సంఘానికి నడిపించుకోవడం లేదు? ఎందుకు నీ కుటుంబ సభ్యులను తీసుకురావడం లేదంటే, యాజకులు నీ కంటికి ఏ విధంగా కనబడుతూ ఉన్నారంటే కఠినులుగా కనబడుతూ ఉన్నారు. నీ చేతగాని తనాన్ని ఎవరి మీదకు దోస్తున్నావు తెలుసా? దేవుని మీదకే దోస్తూ ఉన్నావు. యాజకుల మీదకు దోస్తూ ఉన్నావు, యాజకురాల మీదకు దోస్తూ ఉన్నావు. యాజకులు ఆ విధంగానే మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగానే బోధిస్తారు. ఆ ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి మనం ఎక్కడ సరిపోతాం? మనం ఎక్కడ సరిపోతాం? సరిపోతేనే, తూగుతేనే నువ్వు పరలోకానికి, ఓ పక్కన నువ్వు తోగకపోతే నరకాగ్నికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఈరోజు కఠినం అని మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు ఏ విధంగా నువ్వు అనుకుంటూ ఉన్నావు? ఆయన అంటూ ఉన్నాడు, తర్వాత అంటూ ఉన్నాడు ఏమిటంటే, నీ యందు నేను భయము కలిగి భయపడుతూ ఉన్నానని మాట్లాడుతున్నాడు.
ఈరోజు నీకు భయం ఉంది కానీ భక్తి ఉండడం లేదు, భక్తి ఉన్నది కానీ భయము ఉండడం లేదు. దేవుడు కోరుకునేది భయముతో పాటు భక్తి కావాలి. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం మాట్లాడుతున్న భయభక్తులు అనగా ఏమిటయ్యానంటే చెడుతనమును విసర్జించుకోవడమే. హల్లెలూయా. ఈరోజు కొంతమందిలో భయం ఉంటుంది. ఈరోజు సంఘానికి వెళ్ళకపోతే దేవుడు నన్ను తన్నేస్తాడు, దేవుడు నన్ను కొట్టేస్తాడు, కానీ ఇక్కడికి వచ్చి భక్తి చేయడు వాడు. కొంతమంది ఉంటారు భక్తి చేస్తాను కానీ సంఘానికి అడు రాడు, భయపడడు వాడు. కానీ ఇతను ఏమి కలిగి ఉన్నాడనంటే భయము కలిగి ఉన్నాడు, కానీ ఇతని జీవితంలో భక్తి లేదు. తల్లి, ఈరోజు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నావు? ఎందుకు నీ నోటి మాటను బట్టే నువ్వు తీర్పు తీర్చబడుతున్నావు అని అంటే యోబు గ్రంథము 15:5-6 వచనములు చదవండి తల్లి. ఈరోజు నీ నోటి మాటలు ఏ విధముగా ఉంటూ ఉన్నాయి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 5-6 వచనం చదువు తల్లి. నీ మాట వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులు, వంచకుడు పలుకులు నీవు పలుకుచున్నావు, నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. జాగ్రత్తగా ఆలోచిద్దాం. నీ పెదవులు చాలు తల్లి, నువ్వు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి తెలుసా? ఒక మోసగాడు, ఒక మోసగత్తె, మోసము చేసే వారు మాటలు మాట్లాడుతున్నావు. నీ నోటి మాటను బట్టే నీ పాపము తెలియచేయబడుతుంది. రోజు నువ్వు అనుకుంటున్నావు వారి మీద వీరి మీద సాడీలు చెప్పేస్తున్నావు, వారి మీద వీరి మీద లేనిపోని కౌర్లన్నీ చెప్తున్నావు. నీ నోటి మాటను బట్టే నీ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. నీ నోటి మాటను బట్టే నీ పాపము తెలియచేస్తుంది. నువ్వు పరిశుద్ధుడు అయితే పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతావు. నువ్వు పరిశుద్ధుడు కాకుండా అవిశ్వాసము కలిగి ఉంటే నీలో ఏమొస్తాయి తెలుసా? ఆడి మీద, ఈడి మీద, వెనకాలోడు మీద, ఎదురుడు మీద, పైనున్న దేవుడి మీద కూడా నువ్వు సాడీలు చెప్తావు. ఈ చెడ్డదాసుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఏమి ఎలాగ కనిపిస్తున్నావో తెలుసా? నువ్వు పెట్టున దానిని ఎత్తువాడును, విత్తున దానిని కోయువాడునైనా కఠినుడుగా నువ్వు నాకు కనిపిస్తూ ఉన్నావు. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ మాట వినిన వెంటనే అంటూ ఉన్నాడు, నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు తీరుస్తా. ఈరోజు నీ నోటి మాట ఏ విధంగా ఉంటుంది? ఓ సహోదరి, సహోదరుడా, రక్షింపబడ్డావు. నీ నోటి మాట కృతజ్ఞత వచనములే రావాలి. హల్లెలూయా. స్తుతులే రావాలి, ప్రార్థనలు రావాలి, వాక్య సంబంధమైన ఆ వచనములే నీలో రావాలి. హల్లెలూయా.